మా అబ్బాయి చంద్రు. హాయ్ అందరికీ. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు బన్ బటర్ జామ్. టైటిల్ వినగానే ఒక క్యూట్ ఫీలింగ్ వస్తుంది కదా. మరి సినిమా ఎలా ఉందో డీటెయిల్గా చూద్దాం. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు చాలా సరదాగా ఉంటుంది. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ప్రధాన పాత్రధారులు తమ పాత్రలలో జీవించారు. సినిమాటోగ్రఫీ, సంగీతం కూడా చాలా బాగున్నాయి. మొత్తంగా ఇది ఒక ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ అద్భుతమైన సినిమా. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బ్యాక్గ్రౌండ్, లైట్ ఎమోషనల్ టోన్. సినిమా స్టోరీ పూర్తిగా ఫ్రెండ్షిప్ మరియు ఇన్నోసెంట్ లవ్ జర్నీ మీదండుస్తుంది. చిన్నాతి జ్ఞాపకాలు, ఫ్యామిలీ బాండింగ్, ఫీల్ గుడ్ ఎమోషన్స్ అన్నీ క్లిపి ఓకే స్వీట్ స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా లాక్నిపిస్తుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్ ఇన్స్ట్రుమెంటల్, సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా ప్లెజెంట్ విజువల్స్తో ఉంది. సాంగ్స్ క్యాచీగా, కొన్ని హమెబుల్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇమోషనల్ సీన్స్కి లైఫ్ ఇచ్చింది. ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త షార్ప్గా ఉంటే పేస్ ఎంగేజింగ్గా ఉండేది. కొన్ని సీన్స్ అన్నెసెసరీగా అనిపించాయి. పాజిటివ్స్, బీట్ టోన్, సింపుల్ అండ్ హార్ట్ వార్మింగ్ స్టోరీ, క్యూట్ కెమిస్ట్రీ బిట్వీన్ లీడ్ పేయర్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫీల్ గుడ్ మూమెంట్స్, ప్లీజెంట్ విజువల్స్ అండ్ మ్యూజిక్. నెగటివ్స్, సెకండ్ హాఫ్ స్లో నారేషన్, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, కొన్ని డ్రాగింగ్ సీన్స్. ఫైనల్ వర్డిక్ట్, మొత్తం మీద బన్ బటర్ జామ్ ఒక స్వీట్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే ఇది ఒక డీసెంట్ వాచ్. ఫ్యామిలీతో చూడడానికి పర్ఫెక్ట్, కానీ ఫాస్ట్ పేస్డ్ కథలు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం స్లోగా అనిపించవచ్చు. నా రివ్యూ 2.25 అవుట్ ఆఫ్ 5. ఇదే నా డీటెయిల్డ్ వాయిస్ ఓవర్ రివ్యూ ఆఫ్ బన్ బటర్ జామ్. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కమెంట్లో మీకు సినిమా ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సీ యూ సూన్. ఎర్రి పప్పుల్లా ఉన్నారు.